ఏం జరుగుతుందండి ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ అసలు? హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ అని చెప్పి ఫ్లైట్ ఎక్కించేశారు. విజయవాడ ఫ్లైట్ అనుకుని నేను ఎక్కేశాను. తీరా తీసుకొచ్చి బ్యాంకాక్లో డ్రాప్ చేశారు. హార్ట్ అటాక్ ఫంక్షన్ ఈ తాయి వాళ్ళ మధ్యలో ఏంటండి? అసలు వీళ్ళకి నేను మాట్లాడేది ఒక్క ముక్క అయినా అర్థం అవుతుందా? ఇది మాత్రం బాగా వచ్చాయి. హార్ట్ అటాక్ సినిమా ఏమైనా ఇక్కడ రిలీజ్ అవుతుందా? ఒకవేళ రిలీజ్ అయితే వీళ్ళకి అర్థం అవుతుందా? ఆయన చేసి ఫైనల్లీ ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? ఏం జరుగుతుంది? నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవరు 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 సడికా ఎవరండి మీరు? నచ్చిమి. ఓ లక్ష్మియా? నో నచ్చిమి. ఓ డోంట్ టచ్ మీ. ఓకే లక్ష్మి. యా లక్ష్మి. మీరు బాబు పాప ఎవరు మీరు? మీ నచ్చిమి. ఫాదర్ ఇండియా, మదర్ థైలాండ్, సింగిల్ బూమ్ బూమ్ మీ. ఏంటో వీళ్ళందరికీ ఈయన భాష బాగా అర్థమైనట్టుంది. అవును, మీకు తెలుగు కూడా అర్థం అవుతుందా? ఇండియా. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఈ హార్ట్ అటాక్ ఆడియో ఫంక్షన్ ఇక్కడ బ్యాంకాక్ లో తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో ఎందుకు పెట్టారు? పులి 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 దళతల్. ఓ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. పూరి ఏంటి పూరి? పూరి మ్యూజిక్ సిట్టింగ్ హియర్, స్టోరీ హియర్, డైలాగ్స్ హియర్, songs here, shooting here, everything here. పతాయా బ్యాంకాక్ పతాయా. సో స్టోరీ సిట్టింగ్ ఇక్కడే చేస్తారు, సినిమా ఇక్కడే తీస్తారు, కాబట్టి ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే చేద్దామని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రియల్ క్రేజీ డైరెక్టర్ మ్యాన్. సరే, ఏదైతేనేంటి, ఎక్కడైనా సరే మనం చేసే యాంకరింగ్ ఒకటే. థాయిలాండ్ అయినా దుబాయ్ అయినా నేను యాంకరింగ్ చేసేస్తాను. కంటిన్యూ. ఓకే, సో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పైన లావణ్య గారు సమర్పణలో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ నిర్మాతగా ఇష్క్, గుండె జారి గల్లంతైంది, రొమాంటిక్, 6 ఫీట్ హీరో మన నితిన్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అదా శర్మ హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తున్న సినిమా హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఆడియో లాంచ్ కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. స్వాగతం తాయి భాషలో ఏమంటారు? స్వాగతం కాట్రవెల్లి. You don't know Thai language. No, I don't know. Yeah. Okay, ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అవడంతో దీంట్లో సాంగ్స్ కూడా ఎక్కువే ఉండుంటాయి. ఎప్పటికి పంపిస్తారో ఏమిటో నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా ఒక్కళ్ళే సాంగ్స్ అన్ని రాసేశారు. ఆయనే భాస్కర్. నో భాస్కర్ బట్ట కాదు, భాస్కర్ బట్ల. ఓ భాస్కర్ బట్ల. హార్ట్ అటాక్ సినిమాలోని పాటలన్నింటినీ కూడాను సింగిల్ హ్యాండ్ తో రాసి పడేసిన లిరిక్ రైటర్ భాస్కర్ బట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. హౌ ఆర్ యు భాస్కర్ బట్ల? హలో అండి, ఎలా ఉన్నారు? ఇలా రండి. డిస్టెన్స్. నో మై మ్యాన్, మై విలేజ్. మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. హార్ట్ అటాక్ నాకు బాగా నచ్చిన పాటలు ఈ సినిమాలో రాశాను నేను.
సో పూరి గారితో చాలా సినిమాలు రాసినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ రాయాలన్న కోరిక అలా ఉండిపోయింది. సో ఆ కోరిక తీరిపోయిన సినిమా ఇది. చాలా సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి అని బాగా బతకడం కోసం ట్రై చేస్తూ చేతుల్లో ఉన్న బతుకుని వదిలేసుకుంటుంటాం, బతికే క్షణాలను కోల్పోతుంటాం. అలాగే ఏదో సంపాదించాలని తాపత్రయంలో పడి అరచేతుల్లో ఉన్న ఆనందాన్ని వేళ్ల సందుల్లోంచి ఇసుకలా వదిలేసుకుంటాం. అలా వదులుకోలేని కుర్రాడు, బతికిన ప్రతి క్షణం నుంచి మూల్యాన్ని రాబట్టుకోవాలని కోరుకునే కుర్రాడి పాత్ర పరిచయానికి సంబంధించిన పాటని ఇందులో రాయడం జరిగింది. నాకు బాగా నచ్చిన పాట. జీవితంలో కొండల కొద్దీ కుప్పల కొద్దీ ఏం అక్కర్లేదు, కొంచెం ఉంటే చాలు అన్న పాట నాకు బాగా నచ్చిన పాట ఇది. అలాగే విరహ గీతాలు ఉన్నాయి, హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉన్నాయి, మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయి, మసాలా సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పూరి గారికి థ్యాంక్స్. అలాగే అనూప్తో ఫస్ట్ టైం ఫుల్ పిక్చర్గా పనిచేయడం, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే నితిన్ గారికి, ఆయనతో కూడా ఫస్ట్ టైం నేను ఇంత ఫుల్గా పనిచేయడం. సో థ్యాంక్స్ చెప్తూ, అలాగే థాయిలాండ్లో చాలా హ్యాపీగా ఉంది. సో వెన్నెల్లో హాయ్ హాయ్ లాగా వెన్నెల్లో తాయి తాయి అన్నట్టు ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాగా మాట్లాడారు కదా, వెరీ గుడ్. సాంగ్స్ మనం ఇంకా వినలేదు, ఆయన కొన్ని సాంగ్స్ గురించి చెప్పారు మనకి. హి టోల్డ్. ఈ అమ్మాయికి బాగా అర్థమైనట్టుంది ఆయన మాట్లాడినవన్నీ. ఏం మాట్లాడింది ఒకసారి అడగండి అమ్మాయిని. యు అండర్స్టాండ్ గైస్? యు సింగింగ్? నో? ఓకే. అవును, డాన్సులు కూడా ఏమైనా అరేంజ్ చేశారా ఇవాళ ఇక్కడ? యా, డాన్సింగ్. మై పీపుల్ కమింగ్, థాయ్ పీపుల్ డాన్సింగ్ డాన్సింగ్ డాన్సింగ్. Hey mama. Hey mama. Yeah. That's all right mama. Come on. Let's go. Come on. Come on. Come on. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు. That's right. హో సరదాగా బతికేస్తే అది చాలు. That's all right. That's all right. That's all right mama. That's all right. ఈ గడియ రాదు, ఈ గంట రాదు, ఈ ఉడుకు రాదు, ఈ దుడుకు రాదు, ఈ రోజు పోతే రాదు మామ. ఏ రోజు మట్టైపోతాం మామ. అంతే కదా, అంతే కదా, అంతే కదా మామ. That's all right. Wake up every day, do everything the same way. Life is more than that, you gotta push it all the way. Taking all the good ones, skipping all the bad ones, sweating it all up. Let's go, 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 go. Oh, ఏవేవో అనుకుంటాం, కలలెన్నో కంటుంటాం, ఇంకేదో చేస్తుంటాం మామ. పనికి మాలిన గొడవల్లో బతుకంతా టెన్షన్లే, ఈ లైఫ్ కి సీక్వెల్ లేదురా మామా. అంతే కదా, that's all right. కొంచెం దిమాకు, కొంచెం కిర్రాకు, కిస్సింగ్, మిస్సింగ్, కన్నింగ్, రన్నింగ్. That's enough man. What do you say? హో ఏం పట్టుకుపోతావు నువ్వు మామా, ఏ రోజు మట్టైపోతావు మామా. అంతే కదా, అంతే కదా, అంతే కదా మామా. That's all right. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు. సరదాగా బతికేస్తే అది చాలు. That's all right. ఏది ఎక్కువ వద్దు, అన్ని కొంచెం కొంచెం చాలు. చాలా బాగుంది. ఎంతైనా ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ అంటే
ఏఆర్ రెహమాన్ గారి ఇచ్చినటువంటి Hello. This movie no music director A.R. Rahman. Then Anup Ruben. My sweetheart. Black Beauty. Yeah. అనూప్ రూబెన్స్ Yeah. బ్లాక్ బ్యూటీ. Do you like beauty? ఈయనకి ఇలాంటి ఒక ట్యాగ్ ఇక్కడ ఉందని మాకు తెలియదు. ఏమో మా లక్ష్మి చెప్పింది. Yeah. You call talk. వాట్? Talk. ఓ టాక్ టాక్. ఓకే, సో హార్ట్ అటాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము టు టాక్ 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 టాక్. He's the music director. అనూప్ గారు, మీరు ఎందుకైనా మంచిది ఇటు వచ్చేసేయండి. మన లక్ష్మి అంత మంచిగా కనిపించట్లేదు నాకు. ఓకే అనూప్ గారు, ఏంటి మీరు ఆయన స్వీట్ హార్టా? అది ఆవిడ స్వీట్ హార్టా? ఏదో ఒకటిలేండి. No, no. ఏం పిలవాలో తెలియక నేను కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నాను. స్వీట్ హార్ట్? No. ఓకే అనూప్ గారు, మీరు జనరలీ ఇంత రొమాంటిక్ సాంగ్స్ ఇంత బాగా ఇవ్వడానికి గల కారణం ఏంటి? మీకు బోలెడని రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయంటే లైఫ్లో? ఎవరు లక్ష్మి చెప్పిందా? I told you, he is my heart beat. గుండె జారి గల్లంతయింది, ఇంకేదో జారి గల్లంతయింది. ఆఫ్టర్ ఇష్క్ నౌ దిస్ హార్ట్ అటాక్. ఓకే చెప్పండి, మీకు కూడా ఒక రొమాంటిక్ స్టోరీ ఉండే ఉంటుందిగా, సమ్ లవ్ స్టోరీ. అంటే నా స్టోరీ పక్కన పెడితే ఎందుకు పక్కన పెట్టాలి? నేను ఇన్స్పైర్ ఎందుకు పక్కన పెట్టాలి? నేను ఇవాళ కసి తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను బ్యాంకాక్ తీసుకొచ్చేసారు విజయవాడ ఫ్లైట్ అని చెప్పి. చెప్పండి మీరు. పూరి సార్ చెప్పిన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి చేశాను హార్ట్ అటాక్. ఓకే, అది ఏ డైరెక్టర్ అయినా సరే స్టోరీ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ దానికి చేస్తారు. కానీ మీరు రెగ్యులర్గా ఆన్ రెగ్యులర్ బేసిస్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఎందుకు? స్టోరీ బట్టి. ఓకే యా, సరే మాట్లాడండి. ఆ అమ్మాయిలందరూ మీరు ఏం మాట్లాడతారన్న ఒక ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ టాక్. హాయ్ ఎవ్రీవన్. హార్ట్ అటాక్ మూవీకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ పూరి సార్ ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ చాలా కాలం తర్వాత ఆయనతో ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ అస్. ఆడియో విన్న వాళ్ళందరూ చాలా బాగుంది అని ఫస్ట్ షూటింగ్ డే నుంచే చెప్తున్నారు. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్. అండ్ భాస్కర్ భట్ల గారు ఆల్ సాంగ్స్ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. అండ్ ఇవాళ కొత్తగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నా ఆడియో రిలీజ్ ఒక వేరే కంట్రీలో జరుగుతుంది. అది కూడా అనూప్ గారు, మీరు అలా అంటే ఓకే, ఒక అర్థం ఉందండి. నేను ఇప్పటి వరకు 100-200 ఆడియో ఫంక్షన్లో చేసి ఉంటాను, ఇలా ఎప్పుడు జరగలేదు నాకు. దట్ ఈస్ పూరి సార్. దట్ ఈస్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇక్కడే చేశారండి? యా ఆఫ్ కోర్స్. డౌటా మీకు? లేదు, డౌట్ అసలు లేదు. ఎక్కడైతే చేసామో అక్కడే మళ్ళీ ఆడియో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓ, అండ్ వన్ మోర్ థింగ్, పూరి సార్ సిట్టింగ్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి అని విన్నాను. బట్ జస్ట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ 3-4 days కూర్చున్నాము, వి కంపోజ్ ఎవ్రీథింగ్. అండ్ లైక్ అంటే ఇన్స్టెంట్గా ఓకే చేయడం, ఓకే, వెరీ క్లారిటీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నితిన్తో ఇది మీకు హ్యాట్రిక్? యా, దిస్ ఇస్ యువర్ థర్డ్ యా ఫిల్మ్ ఇన్ Actually, గుండె జారి గల్లంతైంది అండ్ ఇప్పుడు యా ఇన్ సిరీస్లో, ఆయన సిరీస్లో. Yeah. అండ్ ఆల్ మ్యూజికల్ హిట్స్. యా వండర్ఫుల్ అండి. ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 7 songs ఉన్నాయండి దీంట్లో. ఇందులోని ఏదైనా ఒక సాంగ్ని మీరు మా లక్ష్మికి డెడికేట్ చేయాలనుకుంటున్నారా? మీరు పాడొచ్చు ప్లీజ్. లక్ష్మికి కాదు కానీ ఏదైనా చాలా ఆశ పెట్టుకుంది ఆవిడ మీ మీద. ఐ మీన్ సారీ, యు నో తెలుగు? సూపర్ సూపర్ సూపర్. తెలుగు కాదు, అది ఇంగ్లీష్. తెలుగులో ఏదని చెప్పు. బాగా వస్తుంది. ఏమొస్తుంది? చూసారా, బ్యాంకాక్ వచ్చిన తర్వాత నా బుద్ధి కూడా మారిపోయింది. అనూప్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చండి. దీంట్లో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ తూ హీ హే అనే సాంగ్. జస్ట్ ఐ విల్ హమ్ ఇట్ ఫర్ యూ.
కోసమే నా ప్రాణం ఉన్నది, నీ కోసమే, నీ కోసమే. ఈ క్షణం నువ్వే ఎదురైతే అదంతా నిజమే అయిపోతే నేను గుండాగిపోతానులే. तू ही है मेरे दिल में, तू ही है मेरे दिल में, तू ही है. నువ్వేలే నా గుండెల్లో, నువ్వేలే నా మనసంతా నువ్వేలే. నీ కోసమే నేనంటూ ఉన్నది, నీ కోసమే. తెలియని మైకంలా నువ్వే కమ్మేస్తున్నావే, ఓ చెలియా సాబరియా నన్ను రక్షించవా. ఎదురుగా ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే, కనబడవా చలి కరుణించవా. తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా, తీరా తెలుసుకున్నాక నువ్వే లేవుగా. ముంచేసావని ప్రేమలో, तू ही है